అనాలిసిస్ ఏంటి అంటే, చిన్న, పెద్ద సినిమాలు లేవు అని చెప్పి చాలామంది చెప్తుంటారండి. 100% ఉన్నదండి. చిన్న సినిమానే చిన్న సినిమా, పెద్ద సినిమా. ఎనీథింగ్ యూ డూ మనం 20,00,00,000 కంటే తక్కువ చేస్తే, ఆ సినిమా ఏమవుతుందో ఎవరికీ తెలీదండి. అంటే గతి, స్థితి తెలియని పరిస్థితి. 20,00,00,000 20 కంటే కోట్లే ఉంది. 40 కోట్లు పెట్టి తీసినవి కూడా 2 కోట్ల రూపాయలు కూడా రానివి ఉన్నాయి. అలా కాదండి. నేను అంటుంది 20,00,00,000 కంటే తక్కువ పెట్టిన సినిమాల్లో పెద్ద హీరోలు ఉండరు. అవును. మీకు అర్థమవుతుంది కదా! అర్థమవుతుంది. సో, 15,00,00,000 అయిందనుకోండి. ఆ 15,00,00,000లో ఏమి పెద్దగా ఏమి ఉండదు. సో, అది మీడియం స్కేల్ సినిమా. సో, 3,00,00,000 నుంచి 20,00,00,000 ఉన్నవి మీడియం స్కేల్ సినిమా. ఈ మీడియం స్కేల్ సినిమాలే పెద్ద ప్రాబ్లమ్ అండి. ఓకే. మీకు అర్థమవుతుందా? 3 కోట్ల లోపున్న ప్రాబ్లం ఉండదు. 20,00,00,000 దాటినా ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకు? ఒక సూపర్‌గా ఒక సినిమా డిజాస్టర్, ఫ్లాప్ అన్నా సరే 20,00,00,000 దాటిన తర్వాత అందులో ఖచ్చితంగా కాస్ట్, క్రూ, డైరెక్టర్ పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఖచ్చితంగా ఒక ఓటీటీ వచ్చి దాన్ని కొనుక్కుంటుందండి. ఈవెన్ 1 డే కూడా ఆడని సినిమాని కూడా కొనుక్కొని పెట్టుకుంటుంది. అదే ఈ 10 క్రోర్స్ ఒక సినిమా తీసి మనం పెట్టిన సినిమాకి ఇందులో ఎవరున్నారు? థియేటర్ రిజల్ట్స్ ఏంటి? ఓకే. కానీ ఈయన ముందు మా ఓటీటీలో లేదు కదా! వేరే ఓటీటీలో ఉంది కదా! వాళ్ళెందుకు తీసుకోలేదు? అయితే వాళ్ళకి నచ్చలేదేమో. ఇప్పుడు నేను తీసుకుంటే వాళ్ళకి నచ్చలేనప్పుడు నేను మళ్ళీ నా మేనేజర్ అడిగితే నేను ఆన్సరబుల్ అవుతాను. అయితే నాకు నచ్చలేదు. నేను తీసుకోను. సో, ఇలా ఒక దీంట్లో పాపం వాళ్ళు థియేటర్‌కి వెళ్ళలేక, ఫుట్‌ఫాల్ తెచ్చుకోలేక, ఇటు ఓటీటీలో ఇవ్వలేక ఇబ్బంది పడిపోతున్నారండి. ఇప్పుడు ఈ 1-3 క్రోర్స్ ఉన్నది కదా! ఇది కూడా ఒక గేమ్ అండి. ఇప్పుడు ఈ 1-3 క్రోర్స్ సినిమా చేస్తున్నప్పుడు మెయిన్ ఏంటంటే ఫోకస్ చేయవలసింది కంటెంట్ అండి. ఈ కంటెంట్‌లో మీరు సినిమా తీయడానికి 4 నెలలు పట్టిందనుకోండి. జస్ట్ 120 డేస్. మీరు అట్‌లీస్ట్ ఒక 8 మంత్స్ స్క్రిప్ట్ మీద వర్క్ చేయాలండి. స్క్రిప్ట్ మీద మీరు 10,00,000, 20,00,000, 30,00,000 ఖర్చు పెట్టండి స్క్రిప్ట్ మీద. తప్పేం లేదు. ఎందుకంటే స్క్రిప్ట్ బాగోకపోతే మీ చేతిలో 30,00,000 పోతుంది. అదే మీరు సినిమా తీసేస్తే 3,00,00,000 పోతుంది. అది ఎవరికీ అర్థం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే బావుంది. కాకి పిల్ల కాకి ముద్దులాగా ఇది బావుంది, ఇది బాలేదు, ఇది బావుంది, ఇది బావుంది. అది కాదండి. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆడియన్‌ను మనం ఎలా హోల్డ్ చేయగలుగుతున్నాం? దేనికి హోల్డ్ అవుతాడు? సో, అలా ఒక ఏంటి దేర్ ఆర్ మూవీస్ విచ్ డస్ లెస్ దెన్ 1 క్రోర్. వాళ్ళు డబ్బులు చేసినవి కూడా ఉన్నాయి. 30,00,000, 40,00,000లో చేసినవి కూడా ఆడినాయి. సో, దేర్ ఈస్ నథింగ్ దట్ చిన్న సినిమాకి డబ్బులు రావు, పెద్ద సినిమాకి డబ్బులు వస్తాయి. ఇలాగేం లేదండి. కంటెంట్ బాగుండి బాగా పుష్ చేసుకుంటే ఓటీటీ రెడీ టు గివ్ యూ మనీ అండి. ఇప్పుడు మన చుట్టూనే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్, ఆహా, ఈటీవీ, జీ, 6 ఓటీటీలు మన పక్కన ఉన్నాయి. సోనీ 7. సో, ఈ 7లో మనం ఇప్పుడు కంటెంట్ బాగా పుష్ చేసుకొని ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే సినిమా తీసాక వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామండి. ఇది కూడా ఒక ప్రాబ్లమ్. అంటే నా లెర్నింగ్ కానీ సినిమా తీయకముందు వీళ్ళు అసలు అదేనండి. పట్టాన ఎవ్వరిని లోపలికి ఎంట్రీ ఇవ్వట్లేదు. కాదు. అదో పెద్ద ప్రాసెస్. అంటే ఆ ప్రాసెస్ కరెక్ట్ గానీ ఇప్పుడు ఏంటి నాకు ఒక ఓటీటీ వాళ్ళు ఏం చెప్పారంటే, "ఓకే పృథ్వీ, నువ్వు ప్రాజెక్ట్ తెచ్చావు నాకు. నేను ఒప్పుకోలేదు. నువ్వు అక్కడికి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టి ఇంకో ప్రాజెక్ట్ తే." ఒప్పుకోలేదు. ఇంకో ప్రాజెక్టే. ఈ 4 ప్రాజెక్ట్‌లో ఏదో ఒక ప్రాజెక్ట్ నేను కాకపోతే ఇది 7గురిలో ఎవరో ఒకరు ఒప్పుకుంటారు. ఒప్పుకునే ప్రాజెక్టే నువ్వు చెయ్యి. నీకు డబ్బులు పోవు కదా! నువ్వు ఒప్పుకోలేని ప్రాజెక్ట్ నువ్వెందుకు ఒప్పుకోలేదు? నేను ఇంకోటితో ఒప్పిస్తాను. ఎందుకు? ఇప్పుడు నీ టేస్ట్ ఒకలా ఉంది. ఇంకొకళ్ళ టేస్ట్ ఒకలా ఉంది. నేను ఇక్కడ నంబర్స్ కోసం మాట్లాడుతున్నాను కదా! నంబర్స్ కోసం అయితే యూ నీడ్ టు గెట్ ఓటీటీ అప్రూవ్డ్ అండి. నాకు నంబర్స్‌తో సంబంధం లేదు. నేను ఒక మంచి కంటెంట్ తీయడానికి వచ్చా. నా దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఏదైనా తీసుకొచ్చండి. ఇంకొక 'అర్జున్ రెడ్డి' తీయొచ్చు, 100 కోట్లు ఉంటే ఇంకో 'యానిమల్' తీయొచ్చండి. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ బెట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని నమ్ముతున్నారు. రామం మీద మీరు బెట్టేశారు. ఇది మంచి సినిమా అని. మీరు గెలిచారు. అలా ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ అయ్యి నేను ఒక 10 కోట్లు పెట్టి ఈ సినిమా తీస్తున్నా. ఇది నా బెట్. దట్ మైట్ బి అనదర్ 'అర్జున్ రెడ్డి' ఆర్ అనదర్ 'యానిమల్' అండి. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ బిలీవ్ అండ్ హౌ యూ పుష్ అండి. నంబర్స్ కోసమే మాట్లాడితే ఇట్ ఈస్ మచ్ నీడెడ్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌కి ఏ కొత్త ప్రొడ్యూసర్ అయినా వితౌట్ ఓటీటీ అప్రూవ్డ్ మనం సినిమా చేస్తే ఆడియన్స్ ఫుట్‌ఫాల్ విల్ బి మోర్ లెస్సర్ దెన్ బిఫోర్. ఖచ్చితంగా తగ్గుతూనే ఉంటుంది.